ఈరోజు పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారు మరియు చెన్నా జనార్దన్ రావు గారు మరియు ఆశ్రమం ఉపాధ్యక్షులు బ్రహ్మాజీ గారు ఆధ్వర్యంలో ఈ వృద్ధాశ్రమానికి 200 కేజీల రైస్ని అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా జరగాలని మరియు సహాయ సహకారం అందించినటువంటి త్రికళ గారికి మరియు వాణి గారికి వృద్ధాశ్రమం తరఫున వృద్ధాశ్రమం కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు పడాల వృద్ధాశ్రమం జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఎప్పట్లాగే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికళ గారి ఆధ్వర్యంలో వాణి గారి దాతృత్వంతో ఈ జీవన సంధ్య ఆశ్రమానికి ప్రతి నెల బియ్యం ఇచ్చినట్టుగా ఈ నెల కూడా 200 కేజీల బియ్యాన్ని అందజేశారు. వాణి గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆవిడ సదుద్దేశం ఇక్కడ సఫలీకృతం అవుతుందని తెలియజేసుకుంటూ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఇలా ఈరోజు వృద్ధాశ్రమంలో సహకరించినట్టుగానే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సింగిల్ మదర్, ఛాలెంజ్డ్ పీపుల్, అలాగే నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి సపోర్ట్గా కూడా అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అలాగే పూర్ విద్యార్థులకు కూడా ప్రతి నెల సపోర్ట్ చేయడం, నీడీ పర్సన్స్కి సైకిల్స్ ఇవ్వడం, స్కూల్ పిల్లలకి, ఆడపిల్లలకి సపోర్ట్ చేయడం, వాళ్ళ జీవనభృతికి అవసరమైన చిన్న చిన్న హాకర్స్ షాపులను పెట్టడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం. అలాగే ఈ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్కి అనేక దాతలు ఇలాంటి కార్యక్రమాలకు సహకరించినందుకు వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే దాతలు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తున్నారో వారు ఏ ఉద్దేశంతో చేశారో అది 100% నెరవేరుతుందని, 100% జరుగుతుందని, ఆ బెనిఫిషియర్స్ కూడా ఆ 100% వాళ్ళు బెనిఫిట్ పొందారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండాలి. ప్రతి నెల గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళ ఆధ్వర్యంలో నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పడాల వృద్ధాశ్రమానికి 200 కేజీల బియ్యం అందించడం జరుగుతుంది. అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీ వారికి 350 కేజీలు, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ వారికి 150 కేజీలు, ప్రతి నెల 650 కేజీలు బియ్యం దాత వాణి గారి ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఆవిడకి ప్రత్యేకంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషను ఈ వృద్ధాశ్రమంలో అనేక కార్యక్రమాలు, పండుగలు, దీపావళి కానీ, అలాగే సంక్రాంతి వేడుకలు కానీ, వీళ్ళకి దుస్తులు పంపిణీ కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న మా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ డోనర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ సహాయ సహకారాలు ఎప్పుడూ మాకు అందించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఎప్పుడు మాకు సహకరిస్తున్న బ్రహ్మాజీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే కేశు గారు ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా మాకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మా ద్వారా ఏది వీలైతే అది కూడా దీనికి సమకూర్చడం జరుగుతుంది. అలాగే కేశు గారికి కూడా ధన్యవాదాలు. ఈ వృద్ధులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.